యేసు ప్రభుని ఎక్కడో ఒక దగ్గర పట్టుకోవాలా అని వాళ్ళొక మనస్తత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి అందుకే ప్రభు వారితో ఏమంటున్నాడంటే, ఈ తరము వారికి, చదవండి ఒకసారి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు, ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని. అంటే ఈ తరం వారికి అద్భుతాలు ఉన్నట్ట లేనట్ట? ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ తరం వారికి ఎలాంటి సూచక్రియలు లేవని చెప్పిండు కదా, ఎందుకు అడుగుతున్నావు అని అంటారు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల, అవునా, ఒకవేళ నువ్వు ఏదన్నా ఫైనాన్షియల్ విషయంలో ప్రేయర్ చేస్తున్నట్టయితే, అట్లా అడగొద్దు, దేవుని చిత్తం ఉంటే ఉంటది, పోతే పోతుంది, అవుతుంది, కాదు అనే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభుని శోధిస్తున్న వారి గురించి ఈ తరము వారికి ఒక సూచక్రియ అనుగ్రహించబడలేదు. ఒకే ఒక సూచక్రియ ఏంటి తెలుసా? యేసు ప్రభు మరణించడం, తిరిగి లేచడం. ఇదే పెద్ద సూచక్రియ. అందుకే ఇంకో దగ్గర కూడా ఏమంటారంటే, మీరు యోనాను గురించి వినలేదా? అదొక్క సూచక్రియ చాలు మీకు, ఇంకే అవసరం లే. యోనాను గురించి ఎందుకు మాట్లాడాడంటే, ప్రభు అది యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే చాప కడుపులో ఉంటాడో, అలాగనే మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రి పగళ్ళు ఉంటాడు, 3వ దినాన ఆయన లేచి నిలబడతాడు అని. ఇది ఒక్క సూచక్రియనే వాళ్ళకి. ఎవరైతే ప్రభుని శోధిస్తారో వారికి ఈ ఒక్క సూచక్రియనే. కానీ ఎవరైతే ప్రభుని సహాయం కొరకు వేడుకుంటారో వారి జీవితంలో లెక్కలేని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? శోధిస్తున్న వారికేమో ఒకే ఒక సూచక్రియ. కానీ దేవా, నీ కృప నా మీద ఉండును గాక, నీ కనికరం, నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా, నీవు అద్భుతం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా, నా జీవితంలో ఇలా కార్యములు జరిగించు అని వేడుకొన్న వారికి లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన ఒక్కడే చేయవాడంట. నువ్వు ఖాళీకి కూర్చుంటే ఏం జరగదు. ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటే ఏమీ జరగదు. హల్లెలూయా. నీవు చేతులు ఎత్తాలా, నువ్వు ప్రార్థించాలా, నువ్వు మోకాలేయాలా, దేవుని సన్నిధిలో ఆరాధించాలా, స్తుతించాలా. కూర్చున్నా నిలబడ్డా, ప్రభువా నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరగాల, ఈ అద్భుతము కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ప్రభా, ఈ అద్భుతం అనేకులకు సాక్షార్థంగా ఉండాలి ప్రభా అని నీవు మొర్ర పెట్టకపోతే, అవునా, నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు చూడండి, నీ లిస్టులో ఎన్నో ఉంటాయి. ఏమేం జరగాల సిస్టర్ అంటే ఇన్ని చెప్తాం మనం, ఇంత పెద్ద లిస్టు చెప్తాం. అవునా కదా? ఇన్ని ఉంటాయి. అవునా? ఇప్పుడు నీకు సహాయం చేసేది ఎవరు చెప్పాలి? నీకు సహాయం చేసేది ఎవరు చేయాలా? దేవుడు ఒక్కడే కదా. అవునా? మరి దేవుణ్ణి అడిగి అలసిపోతామా? చేసేదాకా కూర్చుంటామా? చెప్పండి. అలా నేను అలసిపోయానా అంటే నడవదు. అవునా? ఇప్పుడు నీకు వంట వండి ప్లేట్లో అన్నం పెట్టి తీసుకొచ్చి దగ్గరికి వచ్చినాక నేను అలసిపోయినట్టు అవుతుందా? ఏమవుతుంది? అవునా కదా? సో దేవుని యొద్దకు వచ్చి కూడా నేను అలసిపోతున్నా, దేవుడు ఏం అవ్వట్లేదు, నో. విశ్వాసుల యొక్క జాబితా వేరు, అవిశ్వాసుల యొక్క జాబితా వేరు. హల్లెలూయా. విశ్వాసులు ఎట్టకేలకు దేవుని యొద్ద నుంచి ఏదో ఒక కార్యము ఎప్పటికప్పుడు జరగాలని ఆశిస్తూ ఉంటారు. అవునా కదా? అవునా? నేను కూడా ప్రతిరోజు, అందరూ నా మాట వినాల, ప్రతిరోజు నా ప్రార్థనలో నేను దేవుణ్ణి అడుగుతూనే ఉంటాను. అయా సంఘంలో అద్భుతం చేయాలా, ప్రతి ఒక్కరి విషయంలో కార్యం జరిగించాలా, నా జీవితంలో కార్యం జరిగించాలని ప్రతిరోజు అద్భుతాల గురించి అడగని రోజు లేదు. నిజము. ఎందుకంటే ప్రభు అడిగితేనే చేస్తాడా? లేదు. అడగడం అనేది మన విశ్వాసం. ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచన ఎలా ఉన్నానంటే, దేవుడు ఏదో ఒకటి చేయాలా, దేవుడు ఏదో ఒకటి చేయాలా, దేవుడు ఏదో ఒకటి చేయాలా, దేవుడు ఇది చేయాలా అని అడుగుతూ ఉన్న కొలది నీ విశ్వాసం పెంపుదల అవుతుంది, నీ విశ్వాసం విడుదల అవుతా ఉంటుంది. హల్లెలూయా.